శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. బస్సు దొరికిందా? శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ 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 అనే కదా. ఇష్టాగోష్ఠిగా సాగుతున్న ప్రవచన ప్రవాహ త్రిపదగామనిలో మన కాళహస్తి 146వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర మహిత్రము తృతీయ శ్వాసం, పద్యం నంబర్ 24. నిన్న మసలే అన్నారు. ఇప్పుడు మిగతా ఆ స్థితి. ఎస్, కాబట్టి చెప్పండి. ఇప్పుడు ఈవిని ద్వౌహృది అంటారని చెప్పాను. అంటే అర్థం ఏంటంటే ఆ సమయంలో ఈవిడ యొక్క ఆలోచనల్ని అతనికి వస్తాయి. ఆ సమయంలో ఆ హృదయంలో ఉన్న ఆలోచనలు ఈవిడిలో బయటపడుతూ ఉంటాయి. మీరు బాగా గమనిస్తే ఆ మనస్తత్వం వీడు భవిష్యత్తులో ఎటువంటి అన్నప్పుడు ఈ సమయంలో ఈవిడ ఎలా ఉంటుంది, ఈ సమయంలో ఇప్పుడు ఎలా ఉంటుందో చూస్తే వాళ్ళని గెస్ట్ చేసి మనం ఇప్పుడు చూడండి, బాగా కోపంగా చిరాగ్గా వీడు పుట్టేవాడు అలా కొడతాడు. ఈవిడికి చూడండి విచిత్రంగా గర్భం దాల్చిన తర్వాత ఇంకొన్నాళ్ళు, ఒక 5 నెలలు దాటిన తర్వాత ఈవిడిలో ఒక విచిత్రమైన కోరికలు పుడుతున్నాయి. ఎవరికి? తండ్రికి. ఈ పద్యం చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ ఒక్క పద్యం చెప్పుకున్న చాలు. వాళ్ళకి ఆలస్యం కూడా అయింది కాబట్టి ఒక్క పద్యం చెప్తాను. ఇది ఇట్స్ మోర్ ఏ సైకలాజికల్ పాయింట్. చెప్పండి. పంచాననేకప. పంచాననం అంటే సింహం, అనేకం అనేకప అంటే ఏనుగు. పంచాననేకప వ్యాఘ్ర పెద్ద పొలి. కోల. కోలం అంటే అడవి పంది. సింహము, ఏనుగు, పెద్ద పులి, అడవి పందిల్ని, కోలాది. ఆది మిగతా పెద్ద పెద్ద బాబు, చిన్న చిన్న బాబు కాదు. కోలాది, హల్లుకు, ఎలుగు, చిరుత, శరభాలు, ఇటువంటివి. మృగముల చంప కామించెల్లేమ. చూడండి, లాస్ట్ కి బట్టి మాటలు వాడాడు. ఆవిడ లేమ, ఆ స్త్రీ ఏమిటో ఉన్నట్టుండి నాకు ఇప్పుడు ఒక సింహాన్ని చంపేయాలి, నాకు ఏనుగు కుంభస్థలము ఒకే పిడికెట్ పోటుతో పగలగొట్టేయాలి, ఆ పులి నోట్లో ఇలా చెయ్య పెట్టి దాన్ని ఇలా చీల్చాలి, అడవి పందుల కోరల్ని పెరికి వాటిని చంపేయాలి. ఆవిడ వచ్చేవాడు అంటే పుట్టేటువంటి వాడు అంత మహావీరుడు. వాడికి ఉన్న ఆలోచనలు ఈవిడికి, ఇప్పుడు అంత పూర్వం వరకు ఆవిడకి అటువంటి ఆలోచనలు లేవు. చూడండి సరే,
అంతకు పూర్వం ఏదో భర్త చంపి తీసుకొస్తే అది వండేది ఈవిడ. ఇప్పుడు ఆవిడికి చంపాలనిపిస్తుంది. అంతేనా? కాదు. ఇంకేం జరుగుతుందంటే ఈవిడికి మళ్ళీ ఆ మర్నాడు ఇంకో ఆలోచన వచ్చింది. మైండ్లోంచి ఆలోచనలు వస్తాయి. అందుకే మైండ్ ఇష్టం వచ్చినట్టు పోనీకన్నా ఉండటం కోసం ఆ సమయంలో కొంచెం భగవంతుడి వైపుకి మళ్ళంసరా అంటారు. మన వాళ్ళు సీరియల్స్ చూస్తున్నారు. ఈ ఉన్న ఆలోచనలుగా ఈ కొత్త సీరియల్స్. వాడు ఇప్పుడు చదువుకోమంటే ఏం చదువుకుంటాడు? ఇప్పుడు వాడు బాగుండాలంటే ఏంటి బాగుండేది దొక్క? ఎలా ఉంటాడు వాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అప్పుడు ఆల్రెడీ వాడి మనస్తత్వం డెవలప్ అయిపోయింది అక్కడ. ఇక నువ్వు చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు దండం పెట్టేయడం తప్ప. జస్ట్ లీవ్ ఇట్ టు హిస్ ఫేట్. శైలోపకంఠ నిర్ఝర సైకత. ఇంకా శైలోపకంఠ నిర్ఝర సైకత. ఈయనటి శైలోపం ఆ కాళహస్తి వనము దగ్గరలో ఉంటున్నారు కదా, దాని ఉపకంఠం దాని దగ్గరలాగా ఉన్నటువంటి నిర్ఝర అంటే ఆ సెలయేటు దగ్గర ఉన్నటువంటి సైకతములు అంటే ఇసుక దెన్నెల దగ్గర సైకత స్థలి శివుని దర్శింపకాంక్ష అబల. ఆ అబల ఆ కాళహస్తి కొండ దగ్గరగా ఉన్నటువంటి నిర్ఝరము అంటే ఈ ముగిలేరు, అదే సువర్ణముఖి. ఆ సువర్ణముఖి పక్కన నిలిచినటువంటి ఆ శివుణ్ణి చూడాలి అనుకుంటూ ఉండేది ఈవిడ. శివుడి దగ్గరికి వెళ్తాం. ఏ శివుడు? శైలోపకంఠ నిర్జర సైకత స్థలని ఉన్నటువంటి అంటే ఆ కాళహస్తీశ్వరుని చూడాలనుకుంటూ ఉండేది ఎప్పుడు. ఆ కోరిక. మూడోది చాలా ముఖ్యం. ఖండేందు శేఖరు. ఖండము ఇందు అంటే చందమా. ఖండమా ఆయన పూర్తి చందమా పెట్టుకోడుగా తృతీయ చందమామ అంటే మన తదీయ చందమామని పెట్టుకున్నాడు. అందుకే ఖండేందు శేఖరుడు. ఆ ఇందుని శేఖరముగా అంటే కిరీటంగా పెట్టుకున్నటువంటి ఆ శ్రీవుడిని గండూషితంబుధారల మజ్జనము సేయ తలచి ఇంతి. ఈ ఇంటి చివరికి ఆ స్త్రీ అంటానికి లాస్ట్ లో పెడుతున్నాడు. ఈవిడికి ఉన్నటువంటి ఆయనకి అభిషేకం చేద్దాం. ఎలా అభిషేకం చేద్దాం అనిపించింది? సో ఏదో బంగారు పాత్ర తీసుకెళ్ళో ఓ వెండి పాత్ర తీసుకెళ్ళి అలా చేయాలనిపించలేదు దీనికి. ఈవిడికి ఎలా అభిషేకం చేద్దాం అనిపించే వెళ్ళిపోయి ఆ సువర్ణముఖిలో గండూష బాగా నీళ్లు దాగి, మా చిన్నప్పుడు ఆడుకుంటామండి, బాగా నీళ్లు దాగి ఇలా కొట్టేవాళ్ళు. ఆ నీళ్లు ఇలా పైకి వచ్చి వాళ్ళ మీద పడేవి అన్నాడు. కాబట్టి బాగా నీళ్లు దాగి శివుడి దగ్గరికి వెళ్ళి ఆ దారాలతో శివుడికి అభిషేకం చేద్దాం. భవిష్యత్తులో ఆ కన్నప్ప చేసింది ఇదేగా. భవిష్యత్తులో కన్నప్ప చెయ్యబోయేవన్నీ ఆవిడకి ఇప్పుడు ఏమిటి కూర్చుంది. ఆవిడకి మళ్ళీ అనిపిస్తుంది ఏమిటే నాకు ఆ కొద్ది ఈ కోరిక పుట్టింది ఏమిటి. ఇప్పుడు నీకు అభిషేకం చెయ్యాలి అనిపించడం మంచిదే, కానీ నీళ్లు తాగి ఆ నీళ్లు బాగా పుక్కులించి ఆయన మీద ఒక మాట పడి ఉమ్మేయటం. అది ఉమ్మేయటానికి బాగుండదని కాబట్టి అనట్లే, కానీ మజ్జనము అంటే స్నానం చేయించాలని ఇస్తుంది. ఆ కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు బాగా నీళ్లు తాగి ఆ నీళ్ళని సరే ద్వౌహృది. అందుకే చాలా చక్కటి మాట అండి ఇది. మనం పరిశీలించగానే ఆ సమయంలో వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచనలు వీళ్ళకి భవిష్యత్తులో వస్తాయి, వాళ్ళ ఆలోచనలు వీళ్ళకి వస్తాయి. తర్వాత ఈ ఆఖరి ఇంకొకసారి ఏమనిపించేది? చవి అయినా కోడి మాంసము. కోడి అంటే అడవి పంది. మంచి రుచికరమైనటువంటి అడవి మాంసాన్ని దొప్పలు అంటే ఏంటంటే, మీరు కొంచెం మీ అమ్మ నాన్న తిథులు పెట్టే అలవాటు ఉన్న వాళ్ళకి దొన్నెలు దొప్పలు తెలుస్తాయి. ఈ బ్రాహ్మడు వచ్చి ఏం చేస్తాడంటే అరిటాకుని ఇలా పెట్టి ఒక కప్పులాగా కుట్టేస్తాడు.
అంటే ఇప్పుడు వాళ్ళు కుట్రలు మానేసేయాలండి. ఇప్పుడు ప్రస్తుతం అవి దొన్నెలని అమ్మేస్తున్నారు, అవే కొనేస్తున్నారు. అంత పూర్వం తిథులు వచ్చినప్పుడు ఒక బ్రాహ్మడు ఆ భోక్త ముందరే వచ్చి దొన్నెలు కుట్టుకునేవారు. దొన్నెలు కనీసం 3+2 ఒక 8 దొన్నెలు అవసరం మినిమం. అవి కుట్టుకునేవాడు ఆయన. వాటిని దొప్ప అంటారు. ఈ మంచి రుచికరమైనటువంటి అడవి పంది మాంసాన్ని దొప్పల్లో పెట్టి అభవునకి ఎర్పింప అతివ కోరే. ఆ అభవుడు ఆ మహాదేవుడికి అర్పించాలనుకుని కోరుకుంటుంది. సమయంలో మంచి అడవి పంది మాంసం తినాలి కాదు, అది శివుడికి నైవేద్యం పెట్ట. ఏది మంచి బాగా బలిష్టమైనటువంటి అడవి పంది ఆ మాంసాన్ని దొన్నెల్లో పెట్టి దొప్పల్లో పెట్టి అది శివుడికి నివేదన పెట్టాలి. అంటే ఇదేగా భవిష్యత్తులో ఆయన చేసింది ఇదే. ఇంకోటి భవిష్యత్తులో ఆయన చేయబోయేదే ఈవిడికి. ఇంకోటి ఈవిడికి ఆ శివుడికి ఏదో మారేడాకులు వేయాలను, పద్మములు వేయాలను, తుమ్మి ఆకులు వేయాలను ఏముండే కాదు. ఈవిడికి ఏమని ఉండేదంటే తర్వాత చెప్తున్నారు ఏమిటంటే అది నేత్ర నీలోత్పములు. తన కళ్ళు అనే నీలోత్పలములు అంటే నల్ల కలువల్ని నీలకళుని అర్చన చేయ అంబుజాక్షి. చూడండి, అంబుజాక్షి అన్నారు. అంబుజములు వంటి అంటే పద్మములు వంటి కళ్ళున్నటువంటి ఈవిడ నీలగలుడు కంఠము నీలమందు కలిగినటువంటి ఆ మహాదేవుణ్ణి తన అంబుజములు వంటి కళ్ళున్నాయి ఆవిడికి, ఈ పద్మములు ఆయనకి ఇవ్వాలి అనుకుని కళ్ళని సమర్పించాలి. అదేగా కన్ను అప్పగించడం. చూసారా, ఇవన్నీ ఎవరి కోరికలు? ఈవిడి కోరికల లోపల ఉన్నవాడి కోరికలు ఈవిడిలో బడిసినాయి. ఇది పరస్పరం. ఇది ఎట్లా అంటే విత్తు ముందు చెట్టు ముందు లాంటిది. అందుకే ఆ సమయంలో ఈవిడి ఎలా ఉంటుందే వాడికి మన భవిష్యత్తులో అటువంటి కోరికలు వస్తాయి. అంటే ఈవిడికి అలా ఉంది కాబట్టి భవిష్యత్తులో వాడికి అన్ని కోరికలు. లోపల ఉన్నవాడికి అటువంటి కోరికలు ఉన్నాయి కాబట్టి వీడిలోంచి ఇలా బయటకు వస్తాయి. అందుకని ఆ సమయం, ఆ దౌహృది సమయం ఉంది చూసారా, ముఖ్యంగా 3 నుంచి 9 వరకు ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. ఇది టు పేవ్ ఏ గుడ్ ఫ్యూచర్ ఆఫ్ ద చైల్డ్. అప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండి తర్వాత నేను పూజలు చేస్తాను చెప్పాలి లేదని ప్రయత్నపూర్వక కొన్ని సహజంగా వచ్చేస్తాయి, ఇక అవి నువ్వు ఆపలేవు. అప్పుడు ప్రయత్నపూర్వకంగా మంచి ఆలోచనలు, మంచి వైపు వెళ్ళటం, ఇవన్నీ చేసావు అనుకో, మంచిగా మాట్లాడుతాను, నీకు కొంతవరకు ఆ ఇన్ఫ్లుయెన్స్ పిల్లవాడి మీద. కాబట్టి తనవి ఎలాగో పద్మము లాంటి కళ్ళు కదా, ఆ కళ్ళు ఆయనకి ఇవ్వాలి, ఆ కళ్ళు ఆయనకి ఇచ్చేయాలి. ఎవరికి? శివుడికి. గర్భగోళమునందున్న అర్భకుడు, ఆ గర్భగోళములో ఉన్నటువంటి అర్భకుడు, ఆ పెండము, ఆ శివునకు అది కల గుణంబులు, ఆయనకున్న గుణంబులు తెలిపెడు. ఆయనకున్న గణములు ఈవిడిలోంచి బయటకు వస్తున్నాయి. ఎప్పుడన్నా ఆ నాదనాథుడు కలిస్తే ఏమిటి, ఎలా ఉంది నీకు, ఏం చేద్దాం అన్నాడు. నాకు ఆ సింహాన్ని, ఏనుగుడు, అడవి పంది, ఒకరం నేను సరే ఆ మర్నాడు వచ్చేయండి, నీకు ఎలా ఉంది, ఏం చేద్దాం. నాకు నోటి నిండా నీళ్లు తాగి శివుడి మీదకు అభిషేకం ఎక్కడ కూడా మర్నాడు వచ్చేయండి. ఆ కాళహస్తి కొండ పక్కన ఉన్నటువంటి సెలయేరు పక్కన ఆయన్ని చూద్దామని ఉందండి. చూద్దామని ఉంది. తర్వాత ఇక్కడి నుంచి అభిషేకం, తర్వాత ఆయనకి నైవేద్యం, ఏది నైవేద్యం పెట్టాలో అడుగుతుంది. తర్వాత ఎలా ఉందంటే నా కళ్ళు ఆయనకి ఇచ్చాను. ఆ వాళ్ళ లోపల గర్భగోళమునున్న అర్భకుడికి
ఉన్న గుణాలు అవి తెలిపేటి కారని ఈవిడ ద్వారా బయటకు వచ్చే విధంగా ఈవిడలో ఆ కోరికలు పుడుతున్నాయండి. చాలా చక్కటి 20 ఎన్నదమ్మా పద్యం 24వ పద్యం చెప్పాను. 25 ఒక్కటి చెప్పేసి ఆపారు. చెప్పండి. ఉత్పల మాట చెప్పారు. ప్రొద్దులు సొచ్చేనంత అది ఇప్పుడు ఈవిడికి నెమ్మదిగా కొన్ని ఊరుతుంది. ప్రొద్దులు సొచ్చే నెమ్మదిగా ఈవిడికి ఈ అలసత్వం బాగా పెరిగిపోతుంది. నెమ్మదిగా అంటే ఇక నెమ్మదిగా ప్రొద్దులు ఎంతవరకు వచ్చిందంటే రెడీ టు డెలివర్. ప్రొద్దులు సొచ్చే. ఎందుకని అప్పుడు ఏం జరుగుతుందంటే మామూలు గృహోచితమైనటువంటి పనులు చేయడానికి ఇప్పుడు ఇష్టపడతాం. ఏమిటంటే అవి పువ్వు బోడికి ప్రొద్దులు సొచ్చే. ఆ పువ్వు లాంటి శరీరం ఉన్నటువంటి ఆవిడకి నెమ్మదిగా ఈ గృహోచితమైన కార్యక్రమ పనులు చేయాలని అనిపించట్లేదు. ఏమిటయ్యా అవంటే పెంపుడు చిలక పిల్లకు శుద్ధులు చెప్పు. అప్పటి వరకు ఆవిడ పెంపుడు చిలక ఉండేది ఆవిడ దగ్గర. ఆవిడకి శుద్ధులు చెప్తుండేది. రామ అను అని. ఇప్పుడు ఆ చిలక వచ్చే దగ్గర ఉన్న చెప్పాలని అనిపించట్లేదు. ఎందుకంటే బాగా శ్రాంతము అంటే ఆయుసు పడుతుంది. అలసట. ఈ అలసట మూలంగా ఆ చిలక కిందకు పూర్వం ఖచ్చితంగా కొంతసేపు ఆ చిలకతో శుద్ధులు చెప్పడం కోసం ఆవిడ చిలక చేత పలికించడానికి కొంత సమయం కేటాయింది. ఇప్పుడు కేటాయించట్లేదు. తర్వాత అది వస్త్రములు సొమ్ములు తప్ప మంచి ఆభరణాలు, మంచి చీరలు ఇవన్నీ కట్టాలని అనిపించట్లే. ఇప్పుడు అవే పెద్ద ఆభరణాలు ఇప్పుడు ఇద్దలేరా పక్కన. మూడోది నిజేషు పాన్పుపై ఆయన నాదనాథుడు పాన్పు మీద ఉన్నాడు. ఈవిడ ఆ పక్కకి వెళ్ళి ఆ పాన్పు మీద ఒత్తికగా ఉండాలని అనుకోవట్లే. ఈవిడ ఒక్కతే ఉండాలనిపిస్తుంది. తర్వాత ఇటువంటి గృహోచిత కృత్యములు ఆచరింపమై ఇటువంటి పని చేయకండి. ఆవిడ శ్రాంతయు చాలా ఎక్కువగా అలసట పడుతుంది. అడుగు తీసి అడుగు వేయడానికి నెమ్మదిగా వేస్తుంది. శ్రాంతపడి అలసటతో వేస్తుంది. ఏదో నెమ్మదిగా చేస్తుంది. ఒకప్పుడు ఒక పని 15 గంటలో చేసేదే ఇప్పుడు అదే పని చేయడానికి ఇప్పుడు గంట సమయంబు. ఆ బిడ్డని కనే సమయం వచ్చింది కాబట్టి ఆ తల్లికి గృహోచితమైనటువంటి కార్యక్రమాల పట్ల విముఖత, అలసట వచ్చింది. ఈవిడ రేపు దక్షిణాయనం ఆఖరి రోజు ఈ తిన్నని జననం మనం నేర్చుకుంటాం. మనం చౌపాయి మహాదేవ్ ఎవరు మన ఈయన చూడండి ఎంత మహానుభావుడు అంటే రాముడు నడిచిన ప్రదేశంలో నేను కూడా నడుస్తున్నాను. ఇది చాలదు నేను అవివేకిని వినయము లేని వాడిని అని చెప్పడానికి అన్నాడు. మరి ఎలా నడవాలంటే తలక కింద పెట్టాలి. ఆయన పాదాలు పెట్టిన చోట నువ్వు పాదాలు పెడతావా? ఇప్పుడు ఆయన పాదాలు ఉన్న చోట కదా నువ్వు తలకాయ పెట్టాల్సింది. కాబట్టి నేను తల కిందులుగా నడవాలి. కానీ నడవట్లేదు ఏం అన్నాడు బాబు. పైగా ఇంకో కైకేయి దోషం లేదు. భరద్వాజుల దగ్గరకు వచ్చాం. చెప్పేది నాయన కైకేయి దోషం లేదు. పాపం ఇంత అవతార ప్రయోజనానికి ఆవిడ పాటుబడి ఈ రోజుకి ఆవిడ నిందలు పడుతుంది కదా. ఎవరన్నా కొంచెం అంటే ఆవిడ కైక లాంటిదండి. వీడు చూసి వచ్చాడు కైకని. మనకి ఇద్దరు దొరికారని కైక ఒకళ్ళు, సత్యభామ ఒకళ్ళు. సత్యభామ వీళ్ళు వెళ్ళి చూశాడు. సత్యభామ మహాపతివ్రత. ఇంకా చెప్పాలంటే అసలు భాగవతంలో రుక్మిణి అన్న అప్పుడప్పుడు కృష్ణుని కొంచెం కసురుకున్నట్టు అనిపిస్తుంది. కానీ సత్యభామ మహాపతివ్రత అండి. అటువంటి ఆవిడ పట్టుకుని వీళ్ళు ఇష్టం కైక వీళ్ళు వెళ్ళి చూశాడు ఏదో. కాబట్టి మనం ఇష్టం తేలకండి. అది
ఆవిడ అవతార ప్రయోజనం కోసం పడి నిందల పాలైంది. यह वो कहता यह वो कहता बल कही ना कोऊ बल कही ना कोऊ लोक भेदु लोक भेद बुध सम्मत दो बुध सम्मत दो तात तुम्हारा विमल जसु गाई पाए ही लोकऊ भेद बढ़ाई लोक भेद सम्मत सब कही जही पितु देई राजसो लहही राव सत्यव्रता तुम्हि बुलाई देत राजू सुख धर्म बढ़ाई राम गवनु वन अनरद मूला जो सुनि सकल विश्व बैसूला तो भावी बस रानी अयानी करी कुचाली अंतहु पचितानी तहु तुम्हारा अलप अपराधु कहे सो अदम अयाना असाधु करते हो राजू ता तुम्हि ना दोषु राम ही होता सुनत संतोष అట్లని సరస్వతి దేవిపై దోషారోపణ చేయుట కూడా సమంజసం కాదు. అలాని సరస్వతి మీద దోషం చేయడం వెంటనే మనకేంటంటే ఎప్పుడు నిందించడానికి ఒక మనిషి కావాలండి. వాడి తప్పులని అలా వాడు చెప్పాడండి వాడు తప్ప ఇప్పుడు ఎవరి మీద ఇంకోళ్ళ మీద పడి ఆడవడం ఎందుకండి. ఏలనన ఆమెను దేవతలు తమ కార్యమునకి ఆ విధముగా ఎందుకంటే దేవతలు ఆవిడని ఆపారు అంటే ఇప్పుడు దేవతలు దేవతలు కాదు అసలు రాముడు వచ్చింది పరిరక్షణ కూర్చొని అయోధ్యలో కూర్చొని తినడానికి తాగడానికి ఆయన వచ్చిందే పరిరక్షణ కోసం అవతార ప్రజలు నెరవేరద్దు కాబట్టి దేవతలది తప్పులేదు. లోక దృష్టిలో కైకేయి దోషి లోక దృష్టిలో కైకేయి దోషినైనా కానీ వేద ప్రమాణమును అనుసరించి కైకేయి నిర్దోషి. అది వేద ప్రమాణమును అనుసరించి కైకేయి నిర్దోషి తీర్పు చెప్పాడు భరద్వాజ మహర్షి తీర్పు చెప్పాడు ఆవిడ నిర్దోషి తప్పులేదు. పండితులు వేద ప్రమాణములను జనవాక్యమును రెండింటిని గౌరవించారు. పండితులు వేద ప్రమాణమును పండితులైన వాళ్ళు వేద ప్రమాణాన్ని గౌరవిస్తారు జనవాక్యం. జనులు ఏమనుకుంటున్నారు ఈవిడ దోషం అంటారు. పండితులు వేద ప్రమాణం కానీ వేద ప్రమాణం ప్రకారం నిర్దోషం జనవాక్యం ప్రకారం ఆవిడ దోషం అయితే కావున ఓ నాయన ఈ నిర్మల యశస్సును కొనియాడి వేదములు లోకులు కూడా కీర్తి ప్రతిష్టలను పొందుచున్నారు. ఈ నిర్మల యశస్సును కూడా వేదములు లోకులు కూడా కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారు. తండ్రి ఎవరికి రాజ్యము అప్పగించునో అతడే రాజ్యాధికారి వేదములు ఆమోదించును. తండ్రి ఎవరికి రాజ్యం అప్పచెప్తాడో వాడే రాజు అని వేదములు చెప్తున్నాయండి. లోకులను సమ్మతించు లోకలు కూడా సంపాదిస్తారు. పెద్దవాడే రాజు కావాలని సిద్ధాంతం లేదు నాయన. తండ్రి ఎవరికి అప్పచెప్పిస్తే వాడే రాజు. ఇప్పుడు నిన్ను కాదు శత్రుఘ్నుడికి ఇచ్చానుకో శత్రుఘ్నుడే రాజు. ఇది వేదములు కూడా ఒప్పుకున్నాయి. మీ తండ్రి సత్య ప్రతిజ్ఞుడు నిన్ను పిలిచి రాజ్యమును అప్పగించినచో అతనికి సంతోషము. అది నిన్ను పిలిచి రాజ్యమునకు అప్పగిస్తే అతనికి సంతోషం. ధర్మనిష్ట యశస్సు దక్కి ఉండేది. నిన్ను పిలిచి రాజ్యం అంటే ఆయనకి ధర్మనిష్ట యశస్సు దక్కి ఉండేది. కానీ శ్రీరాముని వనగమనం అని అన్ని అనర్థములకు మూలమాయ. నిన్ను పిలిచి రాజుని చేస్తే అసలు ఎవరికి పద్ధతి లేదు. కానీ శ్రీరాముని వనగమనకే ఇగో ఇన్ని అనర్థాలకి మూలం. దాని మూలంగా ఏం జరిగింది? ఆ శ్రీరామ వియోగాగ్నిని తట్టుకోలేక ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పటికి ఇగో ఇవన్నీ ఉంది కదా. దానిని విని ప్రపంచమంతయును శోకమున మునిగెను. అది దాన్ని విని ప్రపంచం అంతా శోకంతో శరథుడు పోయినందుకు కూడా కాదు, రాముడి వనగమనమునికే అందరూ బాధపడింది భరతుడితో సహా.
ఈ రాముని వనగమనము కూడా భగవంతుని ఇచ్చే. అది నాయన ఈ రాముని వనగమనం నీ నా కైకి కోరిక కాదు, అది భగవది ఇచ్చ. రాణి తను చేసిన పనికి పశ్చాత్తాపపడినది. అది రాణి కైకేయి పాపం తను చేసిన పనికి చాలా పశ్చాత్తాపడింది, పడుతోంది నాయన. ఇంకా మీరు ఆమెని దూషించామండి, చచ్చిన పాముని చంపకండి. నిన్ను దోషిగా భావించిన వాడు నీచుడు, అసాధువు, బుద్ధిహీనుడు. నీవు రాజ్యమును అంగీకరించి ఉన్నప్పటికీ నీ దోషము ఏమీ ఉండేది కాదు. అది అయినా నిన్ను ఎవరైతే దోషిగా భావిస్తారో, నువ్వు కుట్ర ఉందని ఎవరనుకుంటాడో వాడిని నీచుడు, అసాధు, బుద్ధిహీనుడు. కాబట్టి నువ్వు రాజ్యాన్ని అంగీకరించలేదు. సరే, నువ్వు రాముడిని తీసుకొస్తాను వెళ్తున్నావు. ఒకవేళ నువ్వు రాజ్యం అంగీకరించినా కూడా నీ దోషం లేదు. రాజ్యం నువ్వు అంగీకరించినా, 14 సంవత్సరాలు నేను పాలిస్తున్నా, అంగీకరించినా నీ దోషం లేదు నాయన అని చెప్పాడు భరద్వాజుడు. ఒక విధంగా భరద్వాజుడు సంతోషించి వచ్చాడు కదా, శ్రీరాముడు నువ్వు రాజ్యం స్వీకరించావని తెలిసి ఆయన సంతోషించాడు. ఈయన తీర్పు చెప్పాడు ఒక విధంగా, చూశాను. अब अति कीन है हो भरत बला तुम ही उचित मत एहु मत हेहु सकल सुमंगल मूल जग रघुवर चरण सनेहु కానీ భరత, ఇప్పుడు నీవు చేసిన పని మిక్కిలి ఉత్తమమైనది, సముచితమైనది. చేసిన పని ఇది రాజ్యాన్ని తీసుకోకుండా మళ్ళీ వనముల కాకుండా చేస్తాను, అవసరమైతే వనములు చేయడమే కదా నేను చేస్తాను అని నువ్వు ఇలా నిర్ణయం తీసుకుని వెళ్తున్నావు. చూసావా, అది చాలా ప్రశంసనీయమైనది, శ్లాఘమైనది, చాలా స్తుత్యం, అంటే మెచ్చుకోదగింది. రఘునాథుని చరణములపై భక్తి కలుగుటయే సమస్త శుభములకు మూలం. అన్ని శుభములకు కారణం అంటే ఆ రఘునందనుడి చరణముల మీద భక్తి కలగటమే అన్నిటికీ. చదవాల. సో తుమ్హారా धन जीवन प्राण भूरि भाग को तुम ही समाना यहाँ तुम्हारा आचरज न ताता दशरथ सुवन राम प्रिय भ्राता सुनहु भरत रघुवर मन माही प्रेम पात्र तुम्हारा सम कोव नाही लखन राम सीतहि अति प्रीति निसि सब तुम ही सराहत बीती जाना मरमु नहात प्रयाग मगन होहि तुम्हारे अनुराग तुम्ह पर अस स्नेहु रघुवर के सुख जीवन जग जसा जड़ नरके यहाँ ना अधिक रघुवीर बड़ाई कुटुंब पाल रघुराई तुम तो भरत मोर मत एहु सरे देहा जन राम सनेहु అది నీకు ధనము జీవనము ప్రాణము. ఇది శ్రీరాముని పాదములపై గల భక్తి. శ్రీరాముని పాదముల గల నీకు ఉన్న భక్తి ధనము జీవనము ప్రాణం. శ్రీరాముని పాదాలు నాయన, నీ వంటి భాగ్యశాలి ఎవడు? నీ వంటి భాగ్యశాలి లేని నువ్వు అనుకుంటున్నావు పిచ్చివాళ్ళగా. ఏ మాత్రం ఆశ్చర్యకరము కాదు, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఏలననా నీవు దశరథ మహారాజు కుమారుడవు, శ్రీరామచంద్రుని ప్రియ సోదరుడు. భరత వినుము, శ్రీరామచంద్రునకు నీతో సమానంగా ప్రీతిపాత్రుడైన వాడు శ్రీరామచంద్రుడు నీతో ప్రీతిపాత్రుడు ఎవ్వరు లేరు నాయన. నేను చెప్తున్నా, ఋషిగా చెప్తున్నా. శ్రీ సీతారామ లక్ష్మణులు ప్రయాగలో ఉన్నప్పుడు ఆ రాత్రి అంతయు నీ ప్రశంసలోనే గడిపి నీ ప్రసంగంతోనే గడిపారు నాయన. వాడు
నేను ఈ నీ ప్రశంస సంగతిని నిన్ను మెచ్చుకుంటూనే గడిపారు వాళ్ళు. నేను ఈ సంగతిని వారి త్రివేణి సంగమంలో స్నానములో చేస్తుండగా గ్రహించి అది వాళ్ళు త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ ఉండగా వాళ్ళు నీ గురించే మాట్లాడుతున్నారు. గమనించా. ప్రయాగలో శ్రీరాముడు స్నానము చేయు సమయమున స్నాన సంకల్పము చెప్పుచు భరత కండే అనునప్పుడు మాటి మాటికి నీ భరత అనుచు నీ ప్రేమలో మగ్నుడై గంగలో మధ్యలో స్నానం చెప్పారు. స్నాన సంకల్పం చేయాలిగా. మమో పాత్రుదక్షరా శ్రీ పరమేశ్వర ఉద్దేశ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనవృతే కలిగే పృథుపే జంబూతువే భరత వర్షే భరత కండే. ఈ భరత వర్షే భరత కండే అనేటప్పటికీ ఆయనకి తన తమ్ముడు గుర్తొచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థం ఏంటి? అప్పటికే ఈ దేశానికి భారతదేశం అనే పేరుంది. అదే తులసిదాసి రాసేయడానికి మనం అనుకోవడానికి లేదు, అప్పుడు ఉంది. ఆర్యావర్తనం అని ఉంది, అది సంగతి. కాబట్టి ఆ భరతవర్షము భరతఖండం అనేటప్పటికీ తన తమ్ముడు గుర్తొచ్చాడు. భరత అనేటప్పటికీ తమ్ముడు భరతుడు తమ్ముడు భరతుడు గుర్తొచ్చాడు. తమ్ముడు భరతుడు గుర్తు రావడం అదొక మంచి శుభసూచకం ఉండేది, రావాలి కూడా. ప్రయాగలోని వారందరూ ఈ విషయం ఎరుగుదురు. అది ప్రయాగలో ఉన్న అందరికీ తెలుసు అన్న ఈ విషయం. నేనేదో ముఖస్థితికి చెప్పట్లేదు. వారికి నీపై గల ప్రేమానురాగములు అసమానములు. అది వారికి నీ మీద కలిగిన ప్రేమ అనురాగం అసమానం. అజ్ఞానికి ప్రపంచంలో సుఖమయ జీవితము నెడ ఎంత మక్కువ ఉండునో అది అజ్ఞానికి ఈ ప్రపంచంలో ఈ సుఖమయమైన జీవితానికి మీద ఎంత మక్కువ ఉంటుందో శ్రీరాముడికి నీ మీద అంత ప్రగాఢ ప్రేమ కలదు. ఒక నెగటివ్ ఎగ్జాంపుల్ చెప్పాడు, చాలా బాగుంది. అజ్ఞానికి ఈ సుఖం ఇల్లు ఇల్లాలు ఇవన్నీ ఇవ్వడు. శ్రీరాముడికి అంత అది అంటే అంత ఇష్టం. అది అతని సహజ స్వభావం. అది అతని సహజ స్వభావం. రఘునాథుడు శరణాగతులను వారి కుటుంబములను కాపాడును. అది రఘునాథుడు శరణాగతుల్ని వాళ్ళ కుటుంబాలని కాపాడుతూ ఉంటాడు. నీవు మూర్తి భవించిన శ్రీరాముని ప్రేమావతారము అని నా అభిప్రాయం. భవించిన శ్రీరాముని ప్రేమావతారం. శ్రీరాముడికి పట్ల ప్రేమ ఒక రూపం దాలిస్తే ఎలా ఉంటుందంటే భరతుడుగా ఉంటుంది. ఇది నిజం. दोहा तुमह कहा भरत कलंक यहाँ हम सब कहा उपदेशु राम भगति रसा सिद्धि हिता वा यहाँ समवु गणेशु భరత నీవు కలంకము అని అనుకొనిన విషయము లోకమునకు ఉపదేశము. అది నువ్వు కళంకము అనుకునేటువంటిది లోకానికి ఉపదేశం. శ్రీరామ భక్తి రసామృతమును పొందుటకు ఇది శుభారంభం. శ్రీరామ భక్తి రసామృతాన్ని పొందడానికి ఇది మంచి అవకాశం, శుభారంభం కూడా. అనగా నిన్ను చూచి రామునిపై భక్తిని అలవర్చుకుందుము. అది కాబట్టి రాముడి మీద భక్తి ఎలా ఉండాలంటే అదిగో భరతుడిలాగా ఉండవయ్యా అన్నారు. రాముడి మీద భక్తి ఎలా ఉండాలంటే అదిగో భరతుడిలాగా ఉండు అని చెప్పారు. చెప్పాలమ్మ, మూడో చదివితే ఆపేస్తాను. నవవిధు విమల తాత జసుతోరా రఘువర కింకర మద చకోరా ఉదిత సదా అతహి కబహున గటిహి నా జగ నభ దిన దిన దూనా కోకతి లోక ప్రీతి అతి కరిహి ప్రభు ప్రతాప్ రవి చబిహినా హరిహి निशिदिन सुखद सदा सब काहू रसही न कैकेयी करतबु राहु पूरन राम सुप्रेम पीयूषा गुरु अवमान दोष नहीं दूषा राम भगत अब अमिया
అమియా అగాహు అమియాగాహు కీనిహౌ సులభు సులభు సుధా బసుదాహు సుభా వసుదాహు సుధా బసుదాహు సుధా భూప వసుదా భగీరథ భగీరథ సురసరి ఆని సురసరియాని సుమిరత సకల సుమంగళ కాని సుమిరత సుమంగళ కాని కాని దశరథ గుణ ఘన భరణి దశరథ గుణ గణ భర న జాహి न जानी అధిక కహా अधिक कहा జై సమ జగనాహి जही सब నా జగనాహి जगनाही నాయన నీ నిర్మల కీర్తి చంద్రికా ప్రసారముతో శ్రీరామ భక్తులనడి కుముదములు చకోరములు హాయిగా తృప్తిగా నీ నిర్మల భక్తి చంద్రిక అనే వెన్నెల్లో కుముదములు అంటే కలువలు వికసిస్తాయి, చకోరములు అవి హాయిగా ఆ వెన్నెలు తిని బతికేస్తాయి. అంటే శ్రీరామ భక్తికి ఎలా ఉంటుందంటే నీలాగా ఉండాలి. నీ యశోరూపమైన నీ చంద్రునిపై యశోరూపమైనటువంటి చంద్రునిపై లోకములనడి చకోరములు త్రిలోకములు కలిగి ఉండును. అంటే రామ భక్తి తెలియాలంటే భరతుడి గురించి తెలుసుకోవాలి. తర్వాత అనగా ముల్లోకములను నీపై ప్రేమ కలిగి ఉండును. శ్రీరాముడు ముల్లోకములో నీ యందు ప్రేమ కలిగి ఉంటుంది. శ్రీరాముడు నిన్ను ప్రేమించును. శ్రీరాముడు నిన్ను ప్రేమిస్తాడు. నీ కీర్తి చంద్రుడు ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటాడు, ఎన్నడను అస్తమింపడు. ఎన్నడు ఆ చంద్రుడికి అస్తమయమే లేదు. పైగా దినదినము వృద్ధి పొందాడు. చంద్రుడికి ఇంకో విషయం అంటే 15 రోజులకి క్షీణం ఉంటుంది, దీనికి క్షీణం లేదు. అది భరతుడు గొప్పతనం. శ్రీరాముని ప్రతాపమనడి బాణుని కాంతులకు నీ కీర్తి చంద్రికలు వెలవెలబోవు. అది రాని శ్రీరామచంద్రుడి ప్రతాపం అనే బాణుడు. సూర్యుడు వచ్చేటప్పటికి చంద్రుడు వెలవెలబోతాడు. కానీ ఇది విచిత్రం అంటే శ్రీరాముడి ప్రతాపం అనే సూర్యుడు వెలుగుతాడు, నీ కీర్తి చంద్రికలు అంతే కాంతితో వెలుగుతాయి, వెలవెలపో. నీ నిర్మల కీర్తి చంద్రుడు రాత్రింబవలు కీర్తి చంద్రుడు అందరికి రాత్రి బహుళ అందరికీ శుభాన్ని ఇస్తారు. కైకేయి కృత్యములనేది రాహు ఈ చంద్రుని కవలింపజాలడు. కైకేయి కృత్యములు అనేటువంటి రాహు ఈ చంద్రుడిని ఏమి చేయలేదు. అంటే గ్రహణం రాదు, గ్రహణం రాదు. వెన్నెలలో శ్రీరాముని అమృతమయమైన ప్రేమతో నిండినవి. అది వెన్నెలలు శ్రీరాముని అమృతమైన ప్రేమతో నిండుంది. బృహస్పతి శిష్యుడైన చంద్రునకు గురుద్రోహ కలంకము కలగదు. అది ఇంకోటి అంటే బృహస్పతి శిష్యుడు చంద్రుడు, కానీ ఈయనకి గురుద్రోహం అనే కలంకం. గురు భార్యనే ఈయన తీసుకొచ్చాడు, సరే అది వేరేదనుకోండి. కానీ నీ కీర్తి చంద్రుడికి ఆ కళంకం కూడా లేదు, ఆ మచ్చ కూడా లేదు. అందుకే చంద్రుడిలో మచ్చ అది. కానీ నీ యశోరూప చంద్రునకు కళంకము లేదు కదా. రామభక్తి రసామృతమును నీవు జగమునంతను పంచితివి. అది రామ భక్తి అనే రసామృతాన్ని జగత్తుకు అందరికీ పంచావు నాయనా భరత. దానిని శ్రీరామ భక్తులు ఆవలీలగా పొంది అది దాని శ్రీరామ భక్తులు అవలీలగా ఆనందించి ఆనందిస్తారు. నీ వంశపూర్వజుడైన భగీరథుడు ఏం చేశాడు? గంగను తీసుకొచ్చాడు కిందకి. గంగా స్మరణము సర్వశుభములకు గంగా స్మరణం చేస్తే చాలు, సర్వశుభములకి మూలం. అది దశరథుని గుణములు వర్ణింప దశరథుని గుణాలను ఎలా వర్ణిస్తామండి? చాలా వర్ణించలేని మంచి గుణాలు ఉన్నాయి. అతనికి సమానుడు ఎవడునూ లేడు. ఆ దశరథుడితో సమానుడు ఎవరు లేరు. అంతకంటే సమానుడే లేదంటే అధికుడు ఎక్కడ ఉంటాడు? ఉన్నాడు కదా. దోహ జాసు సనేహ సకోచ బస రామ ప్రకట భయే ఆయే जे हर निकिया नयननि कबहु नयननि कबहु निरके नही अगाई. ఆ దశరథుని ప్రేమకును సౌశీల్యమునకును వశుడై స్వయముగా ఆ పరమాత్మయే శ్రీరాముడుగా అవతరించాడు. ఆయన ఆ దశరథుని ప్రేమకి అవసరం ఇది సాక్షాత్ పరమాత్మే శ్రీరామచంద్రుడిగా వచ్చాడు. శ్రీరామచంద్రుడు ఎవరనుకుంటున్నాడు? మీ అన్నయ్య అనుకుంటున్నాడు. పరమాత్మ శంకరుని ఎంతటి వాడు తన మనోనేత్రముతో నిరంతరము శ్రీరామచంద్రుని చూచుచు శంకరులంతటి వాడు మనోనేత్రంలో మనస్సులో
నిరంతరము శ్రీరామచంద్రుడినే చూస్తాడు. స్మరించుచూ కూడా తృప్తి చెందడు. ఎప్పుడు ఆయన్నే చూస్తుంటాడు, ఆయన్నే స్మరిస్తాడు, అయినా తృప్తి చెందాడు. ధూపదీప నైవేద్యాలు అయిపోయినాయండి. కాబట్టి మళ్ళీ మనం రేపు కలుస్తున్నాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు.